హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ప్రతి ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ తను కొవ్వొత్తిలాగా కరిగిపోతూ మన జీవితాల్లో వెలుగును నింపుతుంది. అలాంటి మాతృమూర్తుల గురించి ఈరోజు కొంతమంది ప్రముఖులతో వాళ్ళ తల్లితో ఉన్న అనుబంధాలని ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు శ్రవణ హెల్త్ టిప్ ఛానల్. నేను డాక్టర్ బెట్టి శ్రీనివాస్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ డాక్టర్ అమూల్య కీర్తి. నేను డాక్టర్ రామ్మోహన్ అండి. హాయ్, దిస్ డాక్టర్ శైలజ. హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ సునీల్. హాయ్, అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మానస. అందరికీ నమస్తే, నేను డాక్టర్ సుధారాణి. హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ నాకు మా మదర్తో ఉన్నటువంటి రిలేషన్ కొంచెం ఎలా అంటారంటే టామ్ అండ్ జెర్రీ లాంటిది. నేను లాస్ట్ కిడ్, అంటే యంగర్ సన్ కాబట్టి నాపై వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. తర్వాత నన్ను కొంచెం గారాబం కూడా చేయడం జరిగింది. అలాగే ఆ గారాబంలో మేము కూడా మా మదర్ని ఎన్నోసార్లు నెగ్లెక్ట్ చేసాము. కానీ ప్రేమను మేము వ్యక్తం చేయలేమేమో, కానీ ప్రేమ మాలోనే దాగి ఉంటుంది. కానీ వ్యక్తం చేసే ఏమంటారు టైప్ వ్యక్తం చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నా కూడా మేము దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎవరికి ఉన్నా కూడా దయచేసి రిపీట్ చేయకుండా వాళ్ళ మదర్ని జాగ్రత్తగా తరచుగా కలుస్తూ వారితో మాట్లాడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, ఇప్పుడు వాళ్ళలో చిన్నపిల్లల స్వభావం ఉంటుంది కాబట్టి వారు చిన్నపిల్లలు అవుతారు, మీరు వాళ్ళకు తల్లిదండ్రులు అవుతారు. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఫర్ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మా మదర్. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మై డెలివరీ నేను చెప్పగలుగుతా, మా మదర్ మీద ఆల్మోస్ట్ 1000 times ఎక్కువ ప్రేమ అనేది పెరిగింది. బికాజ్ ఐ రియలైజ్డ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బికమ్ అ గుడ్ పేరెంట్. సో వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మై మామ్. మా మదర్ నన్ను చూసుకున్నట్టు నేను నా కిడ్స్ని ఒక 10% చూసుకోగలిగిన ఐ కన్సిడర్ మై సెల్ఫ్ అ వెరీ సక్సెస్ఫుల్ మదర్. హ్యాపీ మదర్స్ డే అందరికీ. మా అమ్మతో నాకు చాలా క్లోజ్. యాక్చువల్గా నేను మా ముగ్గురు సిబ్లింగ్స్, అంటే నేను, మా అన్నయ్య, మా చెల్లెళ్ళు, నేనంటే మా అమ్మకి ఎక్కువ ఇష్టము. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా బాగా ప్రేమగా చూసేవాళ్ళు మా అమ్మ. నేను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నా కూడా నన్ను ఖాళీగా ఉంచకుండా నాకు ఏదో ఒకటి నేర్పించడం, ఏదో ఒక కోచింగ్లో వేయడము అట్లా చేసేవాళ్ళు. అండ్ చదువులో కూడా నన్ను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్నందుకు వీడు బాగా చదవాలి అనేసి నన్ను మంచి స్కూల్లో చేర్పించడము, చదివించడము చాలా బాగా చూస్తారు మా అమ్మ. మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మా మదర్ పేరు విజయలక్ష్మి. సో ఐ లవ్ మై మదర్ వెరీ మచ్. ఎందుకు అని అంటే అందరికీ మదర్ అంటే ఇష్టము, కానీ నాకు ఈ పొజిషన్ ఉన్నానంటే దానికి కారణం మా మదరే. బికాస్ నాకు అసలు ఆఫ్టర్ 10th ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్. కానీ మా అమ్మకేమో నేను డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది, కానీ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. బట్ ఏమో ఇంటర్లో ఏం జాయిన్ అవ్వాలని చెప్పేసి చిట్స్ వేసాము. సో మమ్మీ నాకేమో వైపీసీ చిట్స్ ఇస్తే వైపీసీ వచ్చింది, కానీ నాకు ఇష్టం లేకుండే. అయినా కానీ ఎంపీసీ జాయిన్ అయ్యాను. ఒక 3 days వెళ్ళాను ఎంపీసీలోకి, కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ. అంటే మమ్మీ కోరిక వద్దు, నాకు మమ్మీ నచ్చింది నేను చేస్తానని చెప్పేసి దెన్ అగైన్ ఐ వెంట్ ఇన్ టు వైపీసీ అండ్ నౌ ఐఎమ్ హియర్. సో ఇట్స్ ఆల్ డెడికేటెడ్ టు మదర్. అందరికి మదర్స్ అందరికి హ్యాపీ మదర్స్ డే. పర్టికులర్ గా మా మదర్ కి వెరీ స్పెషల్ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. కంపల్సరీ అందరికి మదర్ అంటే వెరీ స్పెషల్ ఉంటుంది. నాకు కూడా చాలా స్పెషల్ మదర్ అంటే. మా మదర్ అనేది చాలా గ్రేట్ పర్సన్. నా లైఫ్ లో చాలా ఎఫెక్ట్ చూపించింది. మా మదర్ పర్టికులర్ గా చెప్పాలంటే తను మ్యారేజ్ కి ముందు చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చి తర్వాత మా ఫాదర్ మ్యారేజ్ చేసుకునేటప్పటికి తను చూసుకుంటే మాత్రం చాలా అంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మదర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా డిఫరెంట్. మా మదర్ వచ్చేసి చాలా అంటే చిన్న ఒక్క పని చేయడం కూడా రాని సిచ్యువేషన్ నుంచి ఒకేసారి పెద్ద జాయింట్ ఫ్యామిలీలో పెద్ద కోడలుగా వచ్చింది.
మా నానమ్మ చెప్పడం ఏంటంటే పెళ్లి అయ్యేటప్పటికి తనకి ఈవెన్ ల్యాంప్ వెలిగడం కూడా రాదు అని ఆ స్టేజ్ నుంచి తను మా బాబాయిల్ని అంటే మా ముగ్గురు బాబాయిల్ని తర్వాత మమ్మల్ని కూడా చాలా మంచిగా పెంచింది. ఇప్పటికి కూడా మా మదర్ ఇంట్లోనే మాతో పాటే ఉంటారు. ఇప్పటికి ఈ రోజు కూడా నాకు మామూలుగా బాక్స్ కట్టేయడము అన్ని నేను వెళ్ళేటప్పటికి కూడా అన్ని చేయడము ఇప్పటికి కూడా మా మదర్ చేతి వంటని ఇంకా తింటున్నా అంటే చాలా గ్రేట్, చాలా అదృష్టం అందరికీ కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నా లైఫ్లో మా మదర్ రోల్ ఎంతో గొప్పదండి. ఆవిడ గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశారు. ఆవిడ నేర్పించిన వాల్యూస్, ఇచ్చిన సపోర్ట్, కాన్ఫిడెన్స్ వల్లే ఇవాళ నేను లైఫ్లో ఈ స్టేజ్లో ఉన్నాను. ఒక వర్కింగ్ ఉమెన్గా అండ్ ఒక గృహిణిగా ఆవిడ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారో అవన్నీ నా కళ్ళ ముందర ఒక ఎగ్జాంపుల్గా చూస్తూ నేను లైఫ్ని ఎంతో నేర్చుకున్నాను. అదే నాకు సపోర్ట్. అలాగే నేను లైఫ్లో ముందుకెళ్ళాను ఆమెను ఎగ్జాంపుల్గా తీసుకొని. అందరికీ హ్యాపీ మదర్స్ డే. Mom, I love you. You are the wonderful in the world. We can't express in words what you have given me. Thank you, Mom. Thank you for everything. Thank you for being a mother. You are the universal mother. హ్యాపీ మదర్స్ డే. మా మదర్తో నిజంగా నాకున్న అటాచ్మెంట్ ఇట్స్ ఎ రియలీ ద గ్రేట్ థింగ్. నిజంగా ఒకటి మాత్రం చెప్పచ్చు, దేవుడు అందరికీ తన దగ్గర ఉండలేకోకుండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక తల్లిని సృష్టిస్తాడు. సో నాకు మా మదర్తో షీ వాజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అండ్ అడ్వైజర్, టీచర్, మెంటర్ అండ్ అన్నింటికీనండి. ఇది లేదు అని కాదనమాట. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా మదర్ అనేసి నేను చెప్తాను. అందరికంటే ఎక్కువ నాకు మెమరీస్తో అటాచ్మెంట్ ఉందని నేను ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తి మనతో పక్కన ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, కానీ ఆ వ్యక్తి దూరమైనప్పుడు మాత్రం ఆ బంధం యొక్క విలువ, ఆ బాధ అనేది ఏంటని తెలుస్తుంది. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇన్ దిస్ యూనివర్స్, వాట్ ఎవర్ యు సే. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడని అంటారు. ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. మై మదర్ ఇస్ మై గాడ్ యాక్చువల్లీ, అండ్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఎ గాడ్ హర్సెల్ఫ్ బికాస్ షీ ఈజ్ అ మదర్, లుక్స్ ఆఫ్టర్ ద కిడ్స్, హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. And all the best and happy Mother's Day. సో నాకు మా మదర్కి ఉన్న ఒక మంచి బాండింగ్ అని అంటే వీఆర్ అండర్స్టాండబుల్, అంటే వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. మేము ఎక్కువగా మాట్లాడకపోయినా నాకేం కావాలో మా మదర్కి తెలుస్తుంది, మా మదర్కి ఏం కావాలో నాకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐఆమ్ లెస్ ఎక్స్ప్రెసివ్. నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు మిగతా వాళ్ళలాగా, కానీ మేము పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్స్, చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల మా మధ్యలో ఉన్న దూరం మేబీ దానికి కారణం కావచ్చు. కానీ ప్రేమలో మాత్రం ఎటువంటి తగ్గింపు లేదు. ప్రేమ అదేలాగా ఉంటుంది. అండ్ మోర్ కామన్గా నేను చెప్పుకోదగ్గది ఏంటంటే మా మదర్ని నేను డైరెక్ట్గా చూస్తే ఆ ఫేస్లో సంతోషం అనేది ఆటోమేటిక్గా వ్యక్తం అవుతూ ఉంటుంది. మిస్ అయినప్పుడు కూడా ఆ బాధ నాకు పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించదగిన వాళ్ళే అసలైన స్నేహితుడు, లేకపోతే అసలైన నన్ను అర్థం చేసుకునే మనిషి అని నేను అనుకుంటున్నాను. మదర్ ఇస్ మై సూపర్ ఉమెన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో లైక్ బీట్ పెయింటింగ్, స్కేటింగ్, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ అన్నిట్లో నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ స్టడీస్లో. సో దట్ షీ వాజ్ అ సూపర్ ఉమెన్ అన్నమాట. మై ఫాదర్ వాజ్ అబ్రాడ్. సో మా ముగ్గురిని, మా నన్ను మా సిబ్లింగ్స్ ముగ్గురిని డాక్టర్స్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ 365 days a year ఎప్పుడు బ్రేక్ లేకుండా కంటిన్యూస్లీ మా కోసం అన్నట్టే ఉండే మా మదర్. అండ్ ఆల్ మూమెంట్స్ విత్ మై మదర్ ఆర్ వెరీ స్పెషల్. అన్నిటికంటే మా మదర్తో నేను వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే చిన్నప్పుడు ఒక పెయింటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. ప్రైజ్ వచ్చాక నాది మా మదర్ది నెక్స్ట్ డే హిందూ న్యూస్ పేపర్లో పెద్ద ఫోటో వచ్చింది. ఇంకా దట్ వాజ్ లైక్ ద మోస్ట్ ప్రెషియస్ ఫోటోగ్రాఫ్ ఎవర్. మై మదర్ షీ మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు అండ్ ఇప్పటికీ కూడా అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో స్పెషల్గా థ్యాంక్స్ అంటే ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. షీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ అలా పెంచినందుకే దట్స్ అ వెరీ బిగ్ థ్యాంక్ యూ అన్నట్టు.
ఎప్పుడైతే నాకు పీజీలో ఫ్రీ సీట్ వచ్చిందో మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా పీజీలో ఫ్రీ సీట్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. నాకు స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది పీజీ ఎంట్రన్స్లో. అప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నీ రుణం ఎప్పుడు నేను తీర్చుకోలేను. లవ్ యూ మా, లవ్ యూ. అంటే ఎప్పుడైనా మమ్మీ హాస్పిటల్కి వచ్చి నన్ను చూసినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి మాట్లాడినప్పుడు అంటే షీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అది నేను చెప్పగలను. 100% కదా, 1000%. అమ్మ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఈ పొజిషన్కి వచ్చాక ఇంతమంది మామ్స్కి డెలివరీ చేస్తుండే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో మెనీ న్యూ మామ్స్ కమింగ్ విత్ మై హ్యాండ్, లైక్ నా చేతిలో ఇంతమంది మదర్స్ అవుతున్నారు. అండ్ వాళ్ళ డెలివరీ చేయడము, వాళ్ళ హ్యాపీనెస్ ఒక పార్ట్ అవ్వడము. సో మెనీ లైక్ పేషెంట్స్ కమ్ బ్యాక్ టు మీ విత్ బేబీస్ తీసుకొని మళ్ళీ రావడము. దే షేర్ దర్ హ్యాపీనెస్. మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మేడం అని చెప్పడము నాకు చాలా చాలా నచ్చుతుంది. ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ టు అస్. కీప్ గోయింగ్. లవ్. అమ్మని ఉన్నప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి. లవ్ టు మామ్. మనం లవ్ మనం ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నప్పుడే మనం ఉన్నప్పుడే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. లవ్ యూ మా, లవ్ యూ డాడ్. ఇప్పుడు ఎవరైనా కానీ అందరికి ప్రౌడ్ మూమెంట్స్ యాజ్ ఏ సన్ గా ఉంటది. పుత్రోత్సాహం అనేది ఉంటుంది. ఫస్ట్ అనేది నాకు మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత రీసెంట్గా ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా మా కమ్యూనిటీలో కానీ ఎవరైనా కానీ నాకు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా చూపించుకొని మీ అబ్బాయి బాగా హెల్ప్ చేశాడు, మంచిగా చూస్తాడు అని చెప్పి అంటాము. ఇట్లాంటి అన్నిటికీ మా మదర్కి నా గురించి మా మదర్ ప్రౌడ్ మూమెంట్స్. హ్యాపీ మదర్స్ డే అమ్మ. యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. థ్యాంక్స్. అంటే ఇంకా అంటే ఆమెకి ఇప్పటికి కూడా కొన్ని ఇంకేమన్నా హిడెన్ కోరికలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలియదు. బట్ ఇంకేమన్నా ఉంటే ఆమె అన్ని విషెస్ ఆమె అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆమెకి ఇంకేం విష్ ఉండకూడదు ఆమెకి అనుకుని ఏం విష్ ఉన్నా అన్ని నేను ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ కూడా లైఫ్ లో మీ మదర్ సపోర్ట్ ఉండాలని, మీ మదర్స్ తో మంచిగా టైం గడపాలని, మదర్స్ డే ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని విషెస్ తెలుపుతున్నాను. When Shivansh was born, I have really realized that you are mother like anything. నేను ఎక్స్ప్రెస్ చేయలేను అమ్మ, బట్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆ సిచ్యువేషన్ లో మీరున్నారు కాబట్టి యూ హ్యావ్ గివెన్ మీ మోర్ సపోర్ట్ ఇన్ మై ప్రొఫెషన్ టు కమ్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. మీలాంటి మదర్ ఇంకా నేను ఉండరేమో యూనివర్సల్ లో అనుకుంటున్నాను. వెన్ ఎవర్ ద అయాన్ శివాన్స్ యు ఆర్ గివింగ్ కేర్, లైక్ నాకు కూడా అలాగే ఇచ్చుంటారు ఆ మూమెంట్ లో. అండ్ యూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ ఇన్ డిసీజ్డ్ కండిషన్ అండ్ ఇన్ ఎవ్రీ హ్యాపీ మూమెంట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే అందరికి. మదర్ కన్నా వేరే గాడ్ ఉండరు. మదర్ ఈస్ ద ఫస్ట్ గాడ్. వారి మదర్తో ఉన్న అనుబంధాలని వారి మాటల్లోనే ఇప్పుడు విన్నారు కదా. మరొకసారి శ్రావణ హెల్త్ టిప్స్ నుంచి మదర్స్ డే శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ శ్రావణ హెల్త్ టిప్స్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.